నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. నగరంలో సోషల్ మీడియా క్రేజ్ కోసం సరికొత్త టెక్నాలజీని వాడుతూ దొరికిపోయిన ఒక డెలివరీ బాయ్ ఉదంతం తీవ్ర సంచలనం రేపింది. ఇన్స్టాగ్రామ్లో లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయంతో పోలీస్ అధికారిగా నటిస్తూ ఆయుధాలతో నకిలీ వీడియోలు రూపొందించి 27 ఏళ్ల జొమాటో డెలివరీ బాయ్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం నిందితుడిని మొహమ్మద్ అబూబకర్ అలీ తబుసమ్గా గుర్తించారు. ఇతడు జొమాటోలో డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలనే పిచ్చితో తాను ఒక పోలీస్ అధికారిగా ఉన్నట్టు ఏఐ సాఫ్ట్వేర్ సహాయంతో కొన్ని నకిలీ వీడియోలను డిజిటల్గా క్రియేట్ చేశారు. ఆ వీడియోల్లో తుపాకులు ప్రదర్శిస్తూ పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టుగా ఉండే నకిలీ సీన్లను జోడించి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్త వైరల్ కావడంతో సాధారణ ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తున్న ఈ అనుమానాస్పద వీడియోలు కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు కంటపడ్డాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు ఇవి నిజమైన పోలీస్ ఆపరేషన్లు కావని, ఏఐ టూల్స్ ఉపయోగించి మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియో అని తేలింది. చట్ట విరుద్ధంగా ఒక పోలీస్ అధికారిలాగా నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కంటెంట్ పోస్ట్ చేసినందుకు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అందిన నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కాలాపత్తర్ పోలీసుల సమన్వయంతో మైలారత్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు అబూబకర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. వీడియోల తయారీకి ఉపయోగించిన 10,000 విలువైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 205తో పాటు సమాచార సాంకేతిక చట్టం సెక్షన్లు 66, 66D కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి నకిలీ వీడియోలు ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, అనవసర భయోందనలకు గురి చేస్తాయని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ధృవీకరించని తప్పుడు కంటెంట్ను నమ్మవద్దని, కేవలం అధికారిక వనరుల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో మరెవరితో అయినా సంబంధం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది.